ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. సార్, సో కీళ్ళ నొప్పులు అయితే ఒకప్పుడు మనకి ఏంటంటే ఇది ఆఫ్టర్ 40 తర్వాత స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు మాత్రం ఆఫ్టర్ 25 నుంచి అందరు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇప్పుడైతే నేను చూస్తున్నాను. ఎందుకంటే నా సర్కిల్లో చాలా మంది కూడా ఆ నొప్పులతో అయితే ఫేస్ చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారు, దానికి మసాజ్కి వెళ్తున్నారు. అంటే 1 monthకో 2 monthస్కో ఒకసారి మసాజ్కి వెళ్తున్నారు. అయినా కూడా నువ్వు క్యూర్ అవ్వే అవకాశం లేదు. మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు, న్యాచురల్ మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తున్నారు, అంటే చెట్టు మందులను అవ్వను ఇవ్వను. బట్ దేర్ ఈస్ నో సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. సో న్యాచురల్గా న్యాచురోపతిలో ఏమైనా వితౌట్ మెడిసిన్ తగ్గే అవకాశాలు ఉన్నాయా? 100% తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గా మనం పుట్టిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ మనకు వస్తుంది, ఆ ప్రాబ్లమ్స్కు టోటల్గా న్యాచురోపతి ద్వారా మనం రివర్స్ చేయొచ్చు. ఓకే, అది ఎప్పుడు అంటే మనం పుట్టిన తర్వాత ఇన్ కేసు వచ్చిందంటే ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్స్ వీ కెన్ రివర్స్. సో దట్ షుడ్ బి ద పర్సన్స్ మెంటాలిటీ. సో వీ కెన్ డూ ఇట్ ఓన్లీ బై ద ఫుడ్. ఓన్లీ ఫుడ్ ద్వారా మనం చేయొచ్చు ఇది. ఓకే, సో దట్ ఈస్ మెయిన్ పాయింట్. అండ్ నెక్స్ట్ థింగ్, ఓకే లెట్ అస్ సే ఈ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి అండ్ మనకు వచ్చేస్తుంది. వచ్చిన ఏజ్ లేదు అసలు, ఎవరికైనా వచ్చేస్తున్నాయి. ఓకే, ఈవెన్ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో దట్ ఈస్ యాక్చువల్లీ దట్ ఈస్ హ్యాపెనింగ్ డ్యూ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ స్టైల్. అక్వర్డ్ లైఫ్ స్టైల్ మనకు మారిపోయిందంటే ఆటోమేటికలీ మన బాడీలో సర్కేడియన్ రిథమ్ మనకు మారిపోతాయి కంప్లీట్గా. ఓకే, సో ఎప్పుడైనా సరే ఆ సర్కేడియన్ రిథమ్ మనకు మారిపోయిందంటే ఆటోమేటికలీ వీ సఫర్ విత్ ద ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. సో ఆ ఇన్ఫ్లమేషన్ మనకు రావడానికి కారణం ఏంటంటే ద హయ్యర్ ఇంటేక్ ఆఫ్ ద గ్లూకోజ్ కన్జంప్షన్ పర్ డే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నో బడీ అండర్స్టాండ్ దిస్. ఒక్కసారి మీరు మీ బాడీలో గ్లూకోజ్ కన్జంప్షన్ మీరు తగ్గించండి అండ్ ఇట్ షుడ్ బి డన్ ఆన్ ద డైలీ బేసిస్లో మీరు తగ్గించండి. మీకు ఏ వ్యాధి ఉన్నా సరే 100 to 100% మీకు తగ్గడం అవకాశం ఉంది. దట్ ఈస్ నెంబర్ 1. ద నెంబర్ 2, వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద ఇన్సులిన్ లెవెల్. యూ షుడ్ చెక్ యువర్ ఫాస్టింగ్ ఇన్సులిన్ మీకు ఎంత ఉంది అని మనం చూడాలి యాక్చువల్గా. సో ఇన్ కేస్ ఫాస్టింగ్ ఇన్సులిన్ మీకు ఆల్రెడీ పెరిగిపోయింది, దట్ మీన్స్ యువర్ డయట్ ప్యాటర్న్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ ద డే. సో యూ షుడ్ బి వెరీ కాన్షియస్ అబౌట్ దట్. That is the number 2. The number 3, like there is a test. So that is generally we conduct 3 different types of tests there. But particularly rheumatoid arthritis గురించి మనం చూస్తే RA ఫ్యాక్టర్ మేము చూడాలి అండ్ CRP లెవెల్ చూడాలి అండ్ ఈవెన్ వాళ్ళకు యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉందా లేదా అది కూడా మేము చూస్తామన్నమాట. ఇది ఈ 3 మానిటరింగ్ చేసి దెన్ వీ గో ఫర్ ద ప్రాపర్ ట్రీట్మెంట్. బట్ అక్కడ ఎట్లా ఉందంటే ఈ 3 మనం చూసిన తర్వాత అక్కడ దానిలో ఇన్ కేస్ మీకు RA ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంది అంటే యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ ఇన్ కేస్ RA ఫ్యాక్టర్ ఒకరికి పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళకు 100 to 100% దే మస్ట్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద ఆల్కలైన్ ఫుడ్. ఓకే, ఆల్కలైన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఇఫ్ దే ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ ద మెడిసిన్స్, ఓకే, దే ఆర్ టేకింగ్ ఓన్లీ ఆల్కలైన్ ఫుడ్ throughout the day, total whole day suppose only alkaline food వాళ్ళకి తీసుకోవాలి, వాళ్ళ వేరే ఏ ఫుడ్ తీసుకోకూడదు. then it will be cured within 41 days of time. వావ్, within 41 days. అసలు కీళ్ళ నొప్పులకి ఫుడ్ కి ఏం రిలేటెడ్ ఉంది సార్? Yeah, because alkalinity always reduce the inflammation in the body and inflammation is the main cause for the pain. ఇప్పుడు మనకు పెయిన్ ఎట్లా వస్తుందంటే ఇన్ఫ్లామేషన్ దగ్గర నుంచి వస్తుంది. అండ్ ఇన్ఫ్లామేషన్కి మనకు మెయిన్ కారణం ఏంటంటే ఓన్లీ థింగ్ దట్ ప్రాసెస్ ఫుడ్ అండ్ యాసిడిక్ ఫుడ్. ఓకే, సో ఈ 2 మీరు పక్కన పెట్టేసి మీరు ఓన్లీ ఆల్కలైన్ ఫుడ్ మీరు తీసుకున్నారంటే సో 100 to 100% యూ కెన్ నార్మలైజ్ యువర్ పెయిన్ అండ్ పెయిన్ విల్ బి రిడ్యూస్ విదిన్ 2 to 3 days of time. It will not take 41 days. ఓకే, వితౌట్ ఎనీ మెడికేషన్. బట్ అక్కడ ఏంటంటే ఫుడ్ మనం మార్పు తీసుకురావాలి. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, సపోజ్ దే ఆర్ హ్యావింగ్ చాలా సివియర్ పెయిన్ ఉంది, వాళ్ళ లేవలేకపోతున్నారు, ఇంకా లేవడానికి కష్టం, నడవడానికి కష్టం, వాళ్ళకు చాలా జాయింట్ పెయిన్స్ చాలా ఉన్నాయి, బ్యాక్ పెయిన్స్ ఉంది,
ప్లస్ షోల్డర్ పెయిన్స్ అండ్ యాంక్లే జాయింట్ పెయిన్స్, ఇది అన్ని పెయిన్ఫుల్గా ఉంది. సో ఐ హ్యావ్ సర్టన్ మెడిసిన్స్, సమ్ న్యాచురల్ మెడిసిన్స్ ఐ హ్యావ్, దే కెన్ కమ్ టు మై క్లినిక్. సో నా మెడిసిన్స్ వాడితే వాళ్ళకు ఇమీడియట్ తగ్గుతుంది విత్ ఇన్ ఫస్ట్ డే దిల్ గెట్ రిలీఫ్. ఎస్, సో దే కెన్ డూ దేర్ ఓన్ వర్క్. ఈ మెడిసిన్ తీసుకొని వాళ్ళు మేనేజ్ చేయొచ్చు. బట్ ఐ విల్ సజెస్ట్ దిస్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. సో పర్మనెంట్ సొల్యూషన్ మనం చూడాల్సింది ఏంటంటే ఆర్ఏ ఫ్యాక్టర్ పరిచయం ఉందా లేదా. ఇన్ కేస్ పరిచయం ఉంది అంటే వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ఓన్లీ ఫుడ్. దట్ ఈస్ నెంబర్ 1. ద నెంబర్ 2, ఇన్ కేస్ మీకు యూరిక్ యాసిడ్ డెవలప్ అయిందంటే దాని గురించి కొంచెం మెడిసిన్స్ వాడితే, ఇన్ కేస్ వాళ్ళకు క్రిస్టల్స్ ఏమైనా ఫామ్ అయిందంటే నీ జాయింట్లు, దెన్ అది కూడా తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. సో దట్ వీ కెన్ టేక్ సచ్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్. ఓకే, అది ఒకటే. అండ్ మూడో విషయం ఏంటంటే వాళ్ళకు ఇన్ కేస్ సిఆర్పి లెవెల్ ఎక్కువ ఉంటే, సిఆర్పి లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు దే హ్యావ్ టు డిపెండ్ అపాన్ ఓన్లీ ఫుడ్ ఓన్లీ. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లామేషన్ అక్కడ తగ్గుతుంది. ఇన్ఫ్లామేషన్ తగ్గితే వాళ్ళకు పెయిన్ తగ్గుతుంది. ఇట్స్ వెరీ క్లియర్ కట్ ఈక్వేషన్. సో మనము ఏం చేయాలంటే, నా సజెషన్ ప్రతి ఒక్కరికి ఏంటంటే, లైక్ ఎప్పుడైనా సరే మనం ఈ కీలాబాతంకు మనం వచ్చేసామంటే వీ హ్యావ్ టు బి వెరీ కర్షియస్, వెరీ కర్షియస్ అబౌట్ ద ఓన్లీ డయట్ ప్యాటర్న్. డయట్ ప్యాటర్న్ సపోజ్ మీరు కంప్లీట్గా మార్చేశారు, యూ ఈట్ హోల్ డే. I don't suggest any other things. Only thing, if you take fruits in the morning, fruits in the afternoon and vegetables in the night. ఓకే, ఈ 3 పూటలు మీరు తినండి, ఫుల్గా తినండి. ఓకే, మీరు ఎంత కావాలో అంత తినండి. సో డెఫినెట్లీ దర్ విల్ బి చేంజెస్ విద్ ఇన్ 2 to 3 days of time. ఓకే, అండ్ వితౌట్ ఎనీ మెడికేషన్. మీరు స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేదు, పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరమే లేదు. ఓకే, నార్మల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ దాట్ ఓన్లీ ఇన్ మోడర్న్ మెడిసిన్. బట్ మోడర్న్ మెడిసిన్స్ కు వెళ్ళి మీరు సపోజ్ స్టెరాయిడ్స్ వాడారంటే దట్ విల్ బి హ్యూజ్ సైడ్ ఎఫెక్ట్. అండ్ ఆ స్టెరాయిడ్స్ ద్వారా ఏమవుతుందని మనకు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఓకే, అండ్ దాంతోపాటు ఏమవుతుందంటే అగైన్ ఇమ్యూనిటీ తగ్గిపోయిందంటే మీకు అన్ని రకాల రోగాలు అగైన్ కాంప్లికేషన్స్ పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో అంతా పెరగనొక్కి ఉంటే మనం ఉండాలంటే ప్రతిదీ మనకు నార్మలైజ్ అయిపోవాలి, విదౌట్ మెడిసిన్ మనకు నార్మలైజ్ అయిపోవాలి. అండ్ రుమాటాయిడ్ ఆర్థరైటిస్ స్పెషల్గా ఇన్ కేస్ ద ఆర్ఏ ఫ్యాక్టర్ ఇస్ పాజిటివ్, దెన్ నా సజెషన్ ఏంటంటే దే హ్యావ్ టు డిపెండ్ అపాన్ ఓన్లీ ఫుడ్, దట్ ఈస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆన్ డైలీ బేసిస్ till 41 days. Within 41 days it will be cured. Right. Permanently it will be cured. Suppose they are working people, they are unable to work. Such conditions వచ్చేస్తే వాళ్ళ జాబ్కి వెళ్ళలేదు కదా, లేకపోతే వాళ్ళ సొంత పని వాళ్ళు చేయలేదు కదా, దే హ్యావ్ టు డిపెండ్ అపాన్ సంబడి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, సో వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి కొంచెం మెడిసిన్ తీసుకోవచ్చు. తీసుకొని వాళ్ళు వాడారంటే వాళ్ళకు 100% దే కెన్ డూ దేర్ ఓన్ వర్క్ అండ్ దే హ్యావ్ టు ఫాలో ద డయట్ ప్యాటర్న్. డయట్ ప్యాటర్న్ ఫాలో అయితే వాళ్ళకు ఆటోమేటికల్లీ విదౌట్ మెడిసిన్ వాళ్ళకు తగ్గుతుంది. Next time they don't have to come to my clinic. One time. Okay, only one time. And it is wonderful result. Wonderful. Okay. So that is the only thing I suggest them. But suppose మీరు ఎంత ప్రాబ్లమ్స్ పెట్టుకొని మీరు చెప్పారనుకో, నేను ఈ ఫ్రూట్స్ నేను తినలేదండి, నాకు ఎన్ని సంవత్సరం నుంచి నాకు ఈ అన్నము, ఉప్మా, ఇడ్లీ, దోశ ఇది అన్నీ నాకు అలవాటు ఉంది, నేను ఎట్లా తినాలి, ఇది అన్నీ తినేసి నేను బ్రతకలేదంటే దెన్ వీఆర్ హెల్ప్లెస్. ఓన్లీ థింగ్ అగైన్ దే హ్యావ్ టు డిపెండ్ అపాన్ మెడిసిన్స్. హెల్ప్లెస్ ఇన్ ద సెన్స్ దెర్ ఆర్ సడన్ థింగ్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ద క్యూర్ ఆఫ్ క్వశ్చన్. మేనేజింగ్ ఏ పేషెంట్ ఈజ్ డిఫరెంట్ దాన్ క్యూరింగ్ ఏ పేషెంట్. ఓకే, ఒకరికి మనం క్యూర్ చేయాలంటే డయట్ సజెస్ట్ చేయాలి, లేకపోతే ఏమవుతుందంటే అగైన్ వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద మెడిసిన్స్. అండ్ ఎప్పుడు వరకు ఆ ప్రాబ్లమ్స్ ఉంది మీరు నార్మల్ ఫుడ్ తీసుకొని నా మెడిసిన్ వాడండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.